ఎన్టీఆర్ అనే వ్యక్తి మట్టిలో మాణిక్యం అన్న తను. సో ఎట్లాంటి పాత్ర హీరో అయినా విలన్ అయినా కమెడీ అయినా ఏదైనా చేసి సత్తా ఎవరంటే ఎన్టీఆర్ ని బాలీవుడ్ వాళ్ళు గట్టిగా పిండేశారు. అందుకే ఆయన ఫేస్ కూడా ముసలితరంగా కనిపిస్తుంది అని ఆ ఫోటోల మీద కూడా చాలా ట్రోలింగ్ నడుస్తుంది. ఏమంటారు అన్న నాకు నిజంగా నేను ఆయన పాదాలకు వందనాలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ యొక్క కమిట్మెంట్ ఏందన్న అంత సినిమా కోసం అంత పెట్టాలా, అంత సన్న కావాలా. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎన్టీఆర్ అభిమానులు నిజంగా రే మన్న 50 కిలో తగ్గిండ్రా అంటే అసలు ఎట్లా ఎంత చూడండి. అప్పట్లో మనం చూసాం మన శక్తి సినిమా అంతకుముందు ఎంత సన్నం అయిపోయాడన్నా. అంతకుముందు మన సింహాద్రి అప్పుడు కానీ డిఫరెంట్ ఎన్టీఆర్ చూసాం. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక నిజమైన వర్స్టైల్ యాక్టర్ ఒక మట్టిలో మాణిక్యం ఎవరంటే ఎన్టీఆర్ అన్న. తన జీవితాన్ని పణంగా పెట్టి సినిమాలు తీయడం అనేది చాలా గొప్ప విషయము. నిజంగా ఎవడు పిండాల్సిన అవసరం లేదన్నా తనకున్న సత్తా ఏందనేది మనం మొన్న ఆస్కార్ ద్వారా చూసాం. కాబట్టి ఎవడు తన తక్కువ అంచలు చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదు 100%. కోట శ్రీనివాసరావు చనిపోయినప్పుడు వచ్చారు ఎన్టీఆర్. ఆయన ఫేస్ మీద ముడతలు గమనించి చాలా మంది తెలుగు హీరో వేరే ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయిపోయింది మీ హీరో పని అని చెప్పేసి మీకు ఎలా అనిపిస్తుంది? బాబు తనకి ఏం ఆరోగ్యపరంగా తనకి ఏం ప్రాబ్లం కాలేదు. కేవలం తన అంటే డైట్ మెయింటైన్ చేస్తున్నాను. సినిమాకి సంబంధించినటువంటి ఆ ఫుటేజ్ కోసం కానీ సినిమాలో ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం తను ఆ రకంగా రెడీ అయ్యాడు తప్ప కానీ తనకు వ్యక్తిగతంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి అన్న, తను ఎంత లావు ఉన్న వ్యక్తి ఒక్క దెబ్బకి సన్నమైపోయాడు అన్న. ఏదో మెడికల్ తీసుకోవడం ద్వారా అనుకుంటే తను లావు అవ్వలేడా? తనకంత డబ్బు ఉంది, అంత స్తోమత ఉంది. అట్లా తనకి ఏం కాలేదు. తను ఎప్పుడు కూడా తన ఒక మంచి వ్యక్తి అని అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు తప్ప కానీ ఎవడెవడో ఏదో కామెంట్ పెడతారు. అన్నకి ఏం కాలేదు. జస్ట్ సినిమాలో గెటప్ కోసం అవ్వడం జరిగింది అంతే. వాటు 1000 crores కొడుతుందా బ్రో? 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందా వాటు? చెప్పలేము. మన సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం కొట్టే ఛాన్స్ ఉంది. చూసాం కన్నా మొన్న కలికి కూడా చాలా మంది కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. పూల చొక్క వాళ్ళు నెగిటివ్ రివ్యూ ఇచ్చినప్పుడు కూడా 1000 కోట్లు కొట్టింది అన్న. అది సినిమాలో కంటెంట్ ఉండాలి. సినిమా కంటెంట్ ఉంటే మాత్రం 100% 1000 కోట్లు కాదు. ఒక అబ్బాయి కుమార్ అనే అబ్బాయి 1,00,000 కోట్లు అన్న. అది కొట్టే ఛాన్స్ ఉంది. కూలీ వర్సెస్ వార్ 2 ఎందుకంత పొంతన అన్న? కూలీ August 14 రాబోతుంది. వార్ 2 అనేది August 15 రాబోతుంది. రెండు తెలుగు సినిమాలు కాదు. వార్ 2 అయినా సరే కూలీ అయినా కానీ రెండు తెలుగు సినిమాలలో ఆ రెండు సినిమాలలో కూడా ఇద్దరు తెలుగు హీరోలు ఉన్నారు. ఒకవైపు కూలీలో నాగార్జున ఉన్నాడు, ఇంకోవైపు వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నారు. సో ఈ ఇద్దరు వల్లనే ఈ రెండు సినిమాలు హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ చెప్తానన్నా ఈ వార్ 2 అనేది మెయిన్ వార్ 1 వచ్చింది మన అసలు నేను చూడలేదు. అవునాను కదా దిగునొత్తు కామెంట్లో కానీ వాస్తవం చెప్తే వార్ చూడలేదు. వార్ చూడాలని నాకు ఎందుకు కలిగిందా అంటే కేవలం ఎన్టీఆర్ వల్లనే. ఇప్పుడు కూలీలో కూడా అవతల లోకేష్ కనుక ఎంత పెద్ద దిగ్గజమైన డైరెక్టర్ అయినప్పుడు కూడా ఎందుకు చూడాలనిపించింది అంటే రజనీకాంత్ ఉన్నాడు, అర్జెంట్ నాగార్జున ఉన్నాడు అన్న ఫీల్ని కలిగింది. కానీ చెప్తున్నా అన్న 100% ఇక్కడ వార్ 2 హిట్ కావాలన్నా అది ఫ్లాప్ అవ్వాలన్నా కూడా అదేంటంటే ఓన్లీ ప్రేక్షకులతో పాటు ఏంటంటే హీరో యాక్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. సో నాకు నమ్మకం 100% వాటి హిట్ కావాలంటే మాత్రం 100% ఎన్టీఆర్ గారి యొక్క ఆయన కోసం పోతారు. కానీ ఇక్కడ లోక కంకరాస్ మెయిన్ అడ్వాంటేజ్ ఏదంటే రజనీకాంత్ ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, ఆల్రెడీ తన మంచి డైరెక్టర్ కాబట్టి సో ఇది కూడా కొద్దిగా ప్లస్ అయ్యారని ఛాన్స్. కానీ రెండు పోల్చాల్సిన అవసరం లేదన్న ఫీల్ నాకు కలిగింది అన్న క్వశ్చన్ చెప్పాలంటే. సూపర్ సీనియర్ హీరో అవును, జూనియర్ అంటే ఈయన మాస్ హీరో. అవును, అంటే పెద్ద హీరోకి మన ఎన్టీఆర్ కి కాంబినేషన్ ఏంటి అసలు? ఎందుకు కంపేర్ చేయాల్సి వస్తుంది? ఆయన కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు నమ్మకం ఉంది ఏంటంటే 100% దేని రిజల్ట్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మనం రీసెంట్ చూస్తాం మన లక్కీ భాస్కర్ అప్పుడు ఎన్నో సినిమా అమరాన్ కూడా 3 డిఫరెంట్ జోన్లో వచ్చే సినిమాలు కూడా 3 సినిమాలు కూడా ఇప్పుడు హిట్ చేసాము. ఇప్పుడు కూడా ఒక రోజు తర్వాత ఒక రోజు రెండు సినిమాలు వస్తున్నాయి. కాబట్టి 100% కూడా సినిమాల దమ్ము ఉంటే సినిమాల కంటెంట్ ఉంటే మాత్రం 2 సినిమాలు కూడా మంచి హిట్ అయితే నమ్మకం ఉంది. ఇక్కడ చూడండి ఎన్టీఆర్ అనే వ్యక్తి మట్టిలో మాణిక్యం అన్న తను. సో ఎట్లాంటి పాత్ర హీరో అయినా విలన్ అయినా కమెడీ అయినా ఏదైనా చేసి సత్తా ఎవరంటే ఎన్టీఆర్. సో కేవలం వారాన్ని ఏదైతే మేనేజ్మెంట్ వాళ్ళు కేవలం ఎన్టీఆర్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి సో ఎన్టీఆర్కు అది వార్ 2కి హైప్ వచ్చింది. ఇక్కడ లోకేష్ కనకరాజుకున్న మెయిన్ ప్లేస్ అంటే రజనీకాంత్ చాలా డిఫరెంట్ జీనోస్ నుంచి ఉన్న యాక్టర్స్ కాబట్టి ఇది కూడా ప్లేస్ ఛాన్స్ ఉంది. కానీ ఎందుకు కాంట్రవర్సీ ఇస్తారని కొద్దిగా బాధ కలిగింది. 2 సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.